ఒకటి తప్పితే ఒకటి దేశంలో ఎక్కడో జాగల ఎలక్షన్లు నడుస్తూనే ఉన్నాయి. 3 నెలలకోసారి ఓట్ల పండుగ నడుస్తూనే ఉన్నది. మొన్ననే జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు ఒడిచినాయి. ఇప్పుడు పెద్ద మనుషులంతా ఉండే ఢిల్లీలా జంగ్ సైరన్ మోగించిండ్రు. మరిగా కథ ఏంటిదో ఓసారి చూసేద్దాం పార్రి. ఆలస్యం ఏం లేదు. 10వ తారీఖు నుంచి నామినేషన్ లేసుడు, 5వ తారీఖు ఓట్లేసుడు, 8వ తారీఖు నాడు లెక్క పెట్టే వాళ్ళు గెలిచిండ్రో చెప్పుడు. కథం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు ఎలక్షన్ల ఆఫీసర్లు. ఢిల్లీ ఎలక్షన్లకు అంతా తయారైతున్నది. తారీఖులు కూడా చెప్పిండ్రు కాబట్టి పార్టీల నడమ పంచాదులు ఇంగిత జోరుగానే నడిచేటట్టున్నాయి. ఇప్పటికే చీపురు కట్ట పార్టీ వాళ్ళను, చెయ్యి పార్టీ వాళ్ళను ఆగం పట్టేయాలని పువ్వు పార్టీ వాళ్ళు జోరుగా ప్రచారం చేస్తాండ్రు. ఇట్లనే మొన్న ఓ పువ్వు పార్టీ లీడరు ఎలక్షన్ల ప్రచారం చేసుకుంటా ప్రియాంక గాంధీని ఎట్టబడితే అట్లా మాట్లాడితే దాని మీద ఇప్పుడు బొబ్బ అవుతాంది. అక్కడ ఢిల్లీలో ఏమో గాని తెలంగాణలో పువ్వు పార్టీ వాళ్ళకు, చెయ్యి పార్టీ వాళ్ళకు లడాయి నడిచింది. ముందుగాల చెయ్యి పార్టీ వాళ్ళు పట్నంలో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీస్ కాడికి లొల్లికి పోయిండ్రు. 2 దిక్కులోలు పొరక కొట్టుకున్నారు. తల పండ్లు బలిగినాయి. అమ్మా మా పార్టీ ఆఫీస్ కాడికే కొట్లాట కొత్తరా అని పువ్వు పార్టీ వాళ్ళు, చెయ్యి పార్టీ వాళ్ళ ఆఫీసు గాంధీ భవన్ కాడికి లొల్లికి పోయిండ్రు. బ్యానర్లు చింపి పోసిండ్రు. గట్టిగా నడిచింది కిరికిరి. ఆటోళ్ళను ఈటోళ్ళను ఆగబట్టలేక పోలీసు వాళ్ళు నడమ నలిగిండ్రు. ప్రియాంక గాంధీని అన్న ఆయనే ఢిల్లీ లీడరు. ఇప్పటికే గట్ల అనేది లేకుండే ఏదో మాట జారినా పోని మాఫ్ చేయండ్రా అన్నట్టు మాట్లాడిండు ఆయనే. ఢిల్లీలో ఏం పెద్ద లోలులు కాలేదు గాని గల్లీలో మాత్రం ఇగో ఇట్లా 2 పార్టీలోళ్ళు పొట్టు కొట్టుకున్నారు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.